కారు డ్రైవ్ చేసేటప్పుడు కొన్ని చూడలేని ప్రాంతాలు ఉంటాయి. ఆ రకమైన ప్రాంతాలు తెలుసుకోకపోవడం వల్ల, నిర్లక్ష్యంగా కారు డ్రైవింగ్ చేయడం వల్ల ఇతరులని ప్రమాదానికి లోను చేయడానికి, అదేవిధంగా మనం ప్రమాదానికి గురవ్వడానికి అవకాశం ఉంటుంది. వాటిని ఈరోజు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ మిస్టర్ తెలుగు డ్రైవర్. ఇప్పుడైతే మనం ఆ వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు మనం డ్రైవింగ్ సీట్ దగ్గర కూర్చున్నాం. ఇప్పుడు మనం చూసుకుంటే ఇది ఫ్రంట్ సైడ్ మనకి వ్యూ ఈ రకంగా కనిపిస్తుంది. అంటే నేను రోడ్డు మీద లేను, పక్కన పార్క్ చేస్తున్న చోట అయితే నేను మాట్లాడుతున్నాను. మనకి రైట్ సైడ్‌లో అంటే మనం డ్రైవర్ సీట్ ఉన్న ఆ ప్లేస్‌లో మనకున్న క్లారిటీ కొంచెం ఎక్కువైతే ఉంటుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ సీట్ వైపునైతే మనకి క్లారిటీ అనేది చాలా మిస్ అవుతుంది. కారణం ఏంటి అని చెప్పననుకుంటే, ఇక్కడ మనకి దగ్గరగా చూడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ ఎదురున్నది ఏదైనా కనిపించకపోతే ఇలా దగ్గరగా చూడడం, లేదంటే ఈ పక్కనున్న విండో నుంచి చూడడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది. కానీ ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మనకి సైడ్ నుంచి విండో నుంచి చూడడానికి అవకాశం ఏర్పడదు. అదేవిధంగా మనకి ముందుగానే వంగి చూడడానికి కూడా అవకాశం అయితే ఏర్పడదు. ఈ ప్రాంతంలో మాత్రం ముందే మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రాంతంలో అంటే లెఫ్ట్ సైడ్ కార్నర్‌లో ప్రమాదాలకి లోనైన సందర్భాలు చాలా ఉంటాయి. అంటే ఈ మధ్య కాలంలో కావచ్చు, గతంలో కావచ్చు, బస్సుల్లో కావచ్చు, కారుల్లో కావచ్చు, చిన్న పిల్లల్ని కూడా ఎక్కించేసిన సందర్భాలైతే ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి డ్రైవింగ్ సీట్ ఉంది. ఈ డ్రైవింగ్ సీట్ దగ్గర నుంచి మనం చూసుకుంటే, ఇక్కడ మనకు కనిపించిన వ్యూ ఆ ప్రాంతంలో ఉండదు. కాబట్టి చాలామంది లెఫ్ట్ టర్నింగ్ ఇలా తీసుకున్నప్పుడు ఆ కార్నర్‌లో ప్రమాదానికి చిన్నపిల్లలు కావచ్చు, లేదంటే ఏదైనా జంతువులు కావచ్చు, పడిన సందర్భాలు చాలా అంటే చాలా ఎక్కువుంటాయి. ఇది ప్రధానమైన ఒక బ్లైండ్ ప్లేస్ కింద అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకున్న స్పష్టంగా అయితే ఈ కార్నర్‌లో కనిపించదు. అది లెఫ్ట్ టర్నింగ్ తీసుకున్నప్పుడు ముఖ్యమైన సందర్భం మాట. అదే విధంగా ఫ్రంట్. ఇక్కడ ఈ వీడియోలో అయితే మీరు గమనించవచ్చు. ఇప్పుడు నా వ్యూ అనేది ఎక్కడి వరకు ఉందంటే, మనకి ఎదురుగుండా ఒక వెహికల్ కనిపిస్తుంది. ఆ వెహికల్ చక్రాల దగ్గరకి కొంచెం ముందుగా ఉన్న ప్రాంతం మాత్రమే నాకు క్లియర్‌గా అయితే కనిపిస్తుంది. కానీ ఈ ముందున్న అంటే మన వెహికల్‌కి ముందున్న భాగం, ఈ బోనెట్ దాటిన తర్వాత అక్కడ ఎవరన్నా చిన్న పిల్లలు లాంటోళ్ళు ఉన్నారా ఏంటి అనేది నాకు కనిపించదు. అంటే మన వెహికల్ నుంచి మినిమం అంటే మన వెహికల్ బోనెట్ దగ్గర నుంచి, అంటే మనం కూర్చున్న ప్రాంతం నుంచి కాదు, మన వెహికల్ బోనెట్ దగ్గర నుంచి ఒక 10 ఫీట్ ముందు ఉన్నది మాత్రమే మనకైతే కనిపిస్తుంది. ఇక్కడ మీరు క్లియర్‌గా గమనించండి. 10 ఫీట్ ముందున్నది మాత్రమే కనిపిస్తుంది. అంటే ఈ ప్రాంతం అంతా కూడా మనకి బ్లైండ్. మనకి కనిపించే అంటే మనం కళ్ళున్నా కూడా గుడ్డోళ్ళు అయిపోయే పరిస్థితి ఉంటుందన్నమాట. ఇది కనిపించదు. ఇక్కడ మనం ఈ రకమైన దాన్ని అంటే ఇక్కడ వచ్చేటప్పటికి మనకి క్లారిటీగా లేని పక్షంలో కొంచెం ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు, అంటే బండి ఆగి వెంటనే స్టార్ట్ చేయాలన్నా, లేదంటే బండి కాసేపు ఆఫ్ చేసి, చాలామంది ఏం చేస్తారంటే ఇలాగ రోడ్ సైడ్ బండి అయితే ఆపుకుంటారు. ఇలాగ ఆపుకున్నప్పుడు వీళ్ళకి కాల్ వస్తుంది, లేదంటే ఇంకా స్టార్ట్ అవ్వాలి, వాళ్ళు ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ క్రమంలో ఈ ఫ్రంట్ ప్లేస్లో ఎవరన్నా పిల్లలు లాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా చాలా అంటే చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కారు స్టార్ట్ అయినప్పుడు కారు చుట్టూ ఒక రౌండ్ వేయడం అనేది చాలా మంచి విషయం. ఇదంతా చెప్పాను, కానీ దాని సొల్యూషన్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కారు చుట్టూ ఒక రౌండ్ వేయడం చాలా మంచి విషయం. అదేవిధంగా మనం కారు స్టార్ట్ చేసిన వెంటనే ఇలా మనం కారు స్టార్ట్ చేసేస్తాం. స్టార్ట్ చేసిన వెంటనే మనం డైరెక్ట్ అనేది మూవ్ అయిపోకూడదు. చాలామంది కారు స్టార్ట్ చేసిన వెంటనే మూవ్ అయిపోతారు. కానీ కారు స్టార్ట్ చేసిన వెంటనే మూవ్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ ఫ్రంట్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరన్నా చిన్నపిల్లలు లాంటి వాళ్ళు ఉన్న కొన్ని సందర్భాల్లో చిన్నపిల్లలు కార్ల కింద దూరుతూ ఉంటారు. అదేవిధంగా కొన్ని జంతువులు కూడా కార్ల కింద దూరుతూ ఉంటాయి. అవన్నీ పిల్లులు లాంటివి అయితే ఇంజిన్లో దూరేస్తూ ఉంటాయి. కాబట్టి మన వెహికల్ చుట్టూ ఒక రౌండ్ వేసుకోవడంలో తప్పైతే లేదు. ఇక్కడ మనం ఈ సందర్భంలో అంటే ఒకానొక సందర్భంలో మనం దిగి ఆస్కారం ఉండదు. లేదంటే సడన్‌గా మనం లెఫ్ట్ టర్నింగ్, అంటే ఒక సందర్భంలో అంటే లెఫ్ట్ టర్నింగ్ తీసుకోవాలి. మనం దిగి వెళ్ళేదానికి అవకాశం లేదు. కానీ ముందేది ఉన్నదో మనకు తెలియని పక్షంలో, అంటే ఇక్కడ గొయ్యి ఉందా, ఏముందనేది మనకు తెలియనప్పుడు మనం వెహికల్‌ని రివర్స్ చేసుకొని కొంచెం వెనక్కెళ్ళి మళ్ళీ వచ్చి అంటే కొంచెం రివర్స్ చేసి వెనక్కి వెళ్ళేటప్పుడు ఒక 10 ఫీట్ వెనక్కి వెళ్ళేటప్పటికి ఎదురు ఎలా ఉంది, అది డ్రైనేజ్ కావచ్చు, లేదంటే ఇంకేమన్నా కావచ్చు, మనకు క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మనకు వచ్చేటప్పటికి మనం ముందుకైతే వెళ్ళిపోవచ్చు. అంతేగాని గుడ్డిగా మాత్రం ఇచ్చేస్తే మాత్రం ప్రమాదాలకైతే లోనవుతాం. ఇంకో విషయం ఏంటంటే మనకి సెన్సార్లు, అంటే ఇప్పుడు మనకి ఇది వచ్చేటప్పటికి ఈ వెహికల్ ఉంది. ఈ వెహికల్‌కి ఇక్కడ సెన్సార్లు అయితే ఉన్నాయి. ఈ సెన్సార్లు ఉన్నాయి కదా! ఈ సెన్సార్లు ఏదైనా వెహికల్ వచ్చినప్పుడు అయితే, అంటే ఈ వెహికల్ రివర్స్ చేసినప్పుడు మనకు కూయడం అయితే జరుగుతుంది. కానీ మనకి చాలా సందర్భాల్లో, అన్ని సందర్భాల్లోని
మనకి రివర్స్ సెన్సార్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పనవుతాయి అనేది మనం గుడ్డిగా అయితే నమ్మకం అయితే పెట్టుకోకూడదు. కానీ చాలా జాగ్రత్తగా చూస్తూ అయితే వెళ్ళాలి. ఎందుకంటే వాటి మీద మట్టి లాంటిది ఏదైనా చేరినా కూడా ఒకానొక సెన్సార్ అయితే పనిచేసే పరిస్థితి అయితే ఉండదు. సెన్సారు దాని ఏదైనా కూడా అంటే దాన్ని ఒక రేంజ్‌లో వేరే ఐటెమ్ కాంటాక్ట్ అయినప్పుడు మాత్రమే అది పనవుతుంది. అప్పుడు మాత్రం అది అయితే వర్క్ చేయడం అయితే జరుగుతుంది. దాని మీద గుడ్డి నమ్మకం పెట్టుకొని అయితే మనం రివర్స్ అయితే చేయకూడదు. అదేవిధంగా మనకి రివర్స్ సెన్సార్లు అంటే కెమెరాలు అయితే ఉంటాయి. రివర్స్ పార్కింగ్ కెమెరాస్ కావచ్చు, 360 కెమెరాస్ కావచ్చు. అంటే మన బ్యాక్ ఎనకాల వెహికల్‌కి ఉండే కెమెరాలు ఇవన్నీ కూడా ఇప్పుడు అధునాతనంగా అయితే అందుబాటులోకి వస్తున్నాయి. మనకి వెహికల్ డ్రైవింగ్ మీద అంత అవగాహన లేదు అనుకున్న పక్షంలో ఈ 360 కెమెరాస్ అనేది అరేంజ్ చేసుకోవడం అనేది మంచి విషయం. ఇంకో విషయం ఏంటంటే కారు కొనుక్కున్నప్పుడే అటువంటి ఉండేలా చూసుకోవడం మంచి విషయం. ఎందుకంటే తర్వాత మనం ఏదో దాన్ని మోడిఫై చేసి బయట ఏదో ఏయించుకోవడం అనేది అంత వర్క్ అయ్యేది కాదు. దానివల్ల వెహికల్ వైరింగ్ కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కారు కొన్నప్పుడే 360 కెమెరాస్ అలాంటివి కావచ్చు. అదేవిధంగా రివర్స్ మనకి అంటే రియర్ కెమెరా కూడా పార్కింగ్ చేసేటప్పుడు ఉండేలాగా చూసుకోవడం అయితే మంచిది. అంతేగాని మనం గుడ్డిగా అయితే ఎక్కడ కూడా డ్రైవింగ్ అయితే చేయకూడదు. ఈ రకంగా డ్రైవింగ్ చేస్తే చాలామంది ఇంకా అంటే ఏదైనా ఒక సంఘటన వచ్చిన తర్వాత ఇంకా లైఫ్‌లో వాళ్ళైతే వెహికల్ జోలికెళ్ళే పరిస్థితి అయితే ఉండదు. లెఫ్ట్‌లో మనకి చిన్నపిల్లలు లాంటి వాళ్ళు పడిపోయి చనిపోయిన వాళ్ళు ఈ మధ్యకాలంలో చాలా అయితే మన సంఘటనలు అయితే సోషల్ మీడియాలో గట్టా చూస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో మనకి కారులో బ్లైండ్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మనకు కొంచెం అవగాహన కల్పించుకొని ఏ రకంగా ఇది చేయాలి అంటే ఇంకో విషయం ఏంటంటే కార్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా కంగారు పడకూడదు. ఎవరో ఏమో అనుకుంటారని చెప్పని మొహమాటం అయితే అసలు పడకూడదు. ఇవైతే ఖచ్చితంగా ఆలోచించి అయితే మనం డ్రైవింగ్ చేయాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందనేది నా ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకేమైనా అనుమానాలు, డౌట్లు ఏమన్నా ఉన్నా కూడా కామెంట్ అయితే చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే మరిన్ని వీడియోలు మీకు వచ్చి చేరుతాయి. దానివల్ల మరింత మీకు డ్రైవింగ్‌లో కొన్ని టిప్స్ లాంటివి కావచ్చు, ఏదన్నా తెలియని సమాచారం కావచ్చు చేరుతుందనేది నా అభిప్రాయం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నేను మీ మిస్టర్ తెలుగు డ్రైవర్.